పిల్లల కోరిక మీద ఆ మన్నాడు మళ్ళీ శ్లోకాలు చెప్పడం మొదలు పెడతారు తాతయ్య గారు. మీకీ విషయం తెలుసర్రా? ఇతో భ్రష్టః తతో భ్రష్టః పరమైకాంతికస్య చ. ఏమిటో ఏమీ తెలియలేదు తాతయ్య. అదేం కాదురా, ఒక మనిషి సన్యాసి వేషం వేసుకున్నాడనుకోండి, ఆ వేషంలో ఉండడం వల్ల వాడికి సంసార సుఖమూ ఉండదు, పోనీ అని మోక్షసుఖం లభిస్తుందా అంటే అది కూడా దొరకదు. రెండు విధాలా చెడినవాడవుతాడు అని ఈ మాటకు అర్థం అన్నమాట. అర్థమైందా అంటే మౌనంగా తల ఊపారు. అర్థమైందనుకున్నారు తాతయ్య గారు. ఇంకో శ్లోకం చెప్తానర్రా. శస్త్రోపజీవినాం కలహం అంటే ఆయుధాలు చెంతున్నాయనుకోండి, ఎప్పుడు మనసులో యుద్ధం చేయాలి అనే ఆలోచనే వస్తుంది. అంటే చేతిలో ఎప్పుడూ శస్త్రాన్ని పట్టుకుని ఉండకూడదు అన్నమాట. ఈరోజు తాతయ్యకెందుకో ఉల్లాసం ఎక్కువైపోతోంది. ఇంకా ఇంకా చెప్పాలనుకుంటున్నారు. దుష్టులకి జ్ఞానబోధ వ్యర్థం, ఎన్నిసార్లు చెప్పినా వినే స్థితిలో ఉండరు అని ఇంకో పద్యం అందుకున్నారు తాతయ్య. భుజబలంబున పెద్ద పులుల చంపగవచ్చు, పాము కంఠము చేత పట్టవచ్చు, బ్రహ్మరాక్షస కోట్ల భారత్రోలగవచ్చు, మనుజుల రోగముల్ మాన్పవచ్చు, జిహ్వకిష్టముగాని చేదు మృంగగవచ్చు, పదను ఖడ్గము చేత దుమవచ్చు, కష్టముందుచు ముండ్ల కంపలో చొరవచ్చు, తిట్టుపోతుల నోళ్ళు కట్టవచ్చు, పుడమిలో దుష్టులకు జ్ఞానబోధ తెలిసి సజ్జనులను చేయలేడెంత చతురుడైనా, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఇదెక్కడ పద్యం తాతయ్య? ఇది నరసింహ శతకము అని ఒక శతకం ఉందర్రా, అందులో పద్యం. దీని భావం ఏమిటో తెలుసా? ఎంత భయంకరమైన పులినైనా సరే మన భుజబలంతో చంపడం సాధ్యం అవుతుంది ప్రయత్నిస్తే. ఒక భయంకరమైన పాము కంఠాన్ని కూడా చేతితో పట్టుకోగలుగుతాం. కోటి బ్రహ్మరాక్షసులనైనా పారద్రోలగలుగుతాం. మనుషుల పెద్ద పెద్ద రోగాలు మాన్పగలుగుతాం. నాలుకకు రుచింపని చేదునైనా మనం సుఖంగా మింగేస్తాం. పదునైన కత్తిని చేతితో అదిమేయగలుగుతాం. కష్టమైనా సరే ముళ్ళకంపలోకి దూరగలుగుతాం. చివరకు తిట్టేవాళ్ల నోళ్లనైనా కట్టగలం, కానీ ఒక్క పని చేయలేం. ఏమిటో తెలుసా? దుష్టులకు జ్ఞానబోధ చేసి వారిని మంచివారిగా మార్చుట. ఇది ఎంతటి చతురుడికైనా కూడా సాధ్యము కాని విషయం అని చెప్తారు తాతయ్య. ఓహో, అంటే చెడ్డవాడి మనసు మార్చలేమన్నమాట అంటారు పిల్లలు. ఆహా, వీళ్ళకి అర్థమైందని సంతోషిస్తారు తాతయ్య. ఇంకో తికమక పెట్టే శ్లోకం చెప్తానర్రా, వినండి అంటారు తాతయ్య. చెప్పండి, ఇలాంటివంటే మాకు చాలా ఇష్టం అంటారు. హనుమతేన హతో రామః సీతాయా హర్షమేవచ. ఈ శ్లోకానికి అర్థం తెలుసా మీకు? అస్సలు తెలియదు తాతయ్య. హనుమంతుడు రాముణ్ణి సంహరించాడటర్రా. అదేమిటి? హనుమంతుడేమిటి రాముణ్ణి చంపడం ఏమిటి? అవును, మరి వినండి. దానికి సీత చాలా ఆనందపడిందిట. అయ్యయ్యో, సీత పతివ్రత అంటారు కదా, మరి ఆవిడ బాధపడ్డమేటి? అంతేకాదు, రాక్షసులందరూ గొల్లుమని ఏడ్చారట. తాతయ్య, ఇదెక్కడైనా సాధ్యమైన విషయమేనా? పిల్లలు, కాదు తాతయ్య, ఇందులో ఏదో కిటుకు ఉండి ఉంటుంది, మీరే చెప్పండి, మాకస్సలు అర్థం అవట్లేదు అన్నారు. అప్పుడు తాతయ్య చెప్తున్నారు, హనుమతేన హత ఆరామ అంటే ఇక్కడ సంధి వచ్చిందనమాట. హనుమంతుడు లంకకు పోయినప్పుడు రావణాసురుడి ఆరామం అంటే తోటని నాశనం చేశాడు అని అర్థం. తెలియకపోతే ఏమైంది? హతో రామః, రాముడు చంపబడ్డాడని చెప్పుకున్నాం. కానీ ఆరామః అని అర్థం చెప్పుకుంటే ఈయన హనుమంతుడు వెళ్ళి రావణాసురుడి తోటని నాశనం చేశాడు అని అర్థం. అప్పుడు సీతకి సంతోషమే కదా. మరి రాక్షసులు దుఃఖించడం అది వాళ్ళకి సహజమే. అయ్యో, మన తోటంతా పాడైపోయిందే అని వాళ్ళకి బెంగగా ఉంటుంది. ఇదర్రా ఇందులోది. చాలా బాగుంది తాతయ్య. ఇవి ఎక్కడా దొరికేటువంటి శ్లోకాలు కాదు. అందుకేనర్రా ఎలాగైనా ఈ నిధిని మీకు అందించాలని నా ప్రయత్నం. ఒక మంచి పద్యం చెప్తాను, వినండి. చెప్పండి తాతయ్య, రెడీగా ఉన్నాం. సిరిగలవానికి ఈయడల చేసిన మేలది నిష్ఫలం బగున్, నెరి గురి కాదు పేదలకు నేర్పున చేసిన సత్ఫలం బగున్,
వరపున వచ్చి మేగుడక వర్షము వాడిన చేల మీదటన్ కురిసినగాక అంబుదుల కురువగా నేమి ఫలంబు భాస్కరా. ఇది భాస్కర అనేటువంటి శతకములోదర్రా ఈ పద్యం. ఏమిటి తాతయ్య దీనికి అర్థము? ఏమిటంటే, ఏ సహాయం చేసినా ఆ సహాయానికి ఒక చరితార్థత రావాలంటే అర్హత కలవాడికి చెయ్యాలి. ఎలాగంటే, సంపన్నులకు ధన సహాయం చేశామనుకోండి, వాళ్ళకి లక్ష్యం ఉండదు, వృధా అయిపోతుంది. అదే పేదవాడికి చేశామనుకోండి, ఎంతో ప్రయోజనం కలుగుతుంది. అలాగే ఒక ఉదాహరణ చెప్తున్నారు దానికి. వానలు లేని కాలంలో ఎండిపోయే చేలపైన మళ్ళీ ఒక్కసారి మేఘాలు వర్షిస్తే సత్ఫలితాలుంటాయి గాని అవి సముద్రంలో పడిపోతే ఏం లాభం ఉంటుందర్రా అన్నారు తాతయ్య. భలే, చాలా బావుంది. అంటే మనం అవతల వారి యొక్క పరిస్థితిని తెలుసుకొని అర్హమైన చోటే దానం చెయ్యాలన్నమాట అన్నారు పిల్లలు. తమ భావాన్ని వాళ్ళు బాగా అర్థం చేసుకున్నందుకు పొంగిపోయారు తాతయ్య. ఇంకొక పద్యం చెప్తానర్రా. చెప్పండి తాతయ్య. ఇది కుమార శతకంలోది. చేయకుము కాని కార్యము పాయకుమే మరి శుభంబు అవనిన్ భోజనము చేయకుము రిపుగృహమున కూయకుము ఒరు మనసునొచ్చు కూత కుమార. అంటే మనం సాధ్యం కాని పని ఎప్పుడూ చెయ్యాలనుకోకూడదు. అలాగని మంచి పని చేయకుండా ఊరుకోకూడదు. పగవారి ఇళ్లల్లో ఎప్పుడూ భోజనం చేయకూడదర్రా. అంతేకాదు, తోటి వారిని బాధ పెట్టేలాగా నిష్ఠూరపు మాటలు అస్సలు మాట్లాడకూడదు. అర్థమైందా? మౌనంగా తల ఊపారు పిల్లలు. అవును తాతయ్య, ఇది మాత్రం నిజమే. ఒక మంచి పని సకాలంలో చేయకపోతే ఎంత నష్టమో. అలాగే ఇతరులను బాధ పెట్టామనుకో, పాపం మాటలతో వాళ్ళెంత బాధపడతారో. నిజమే తాతయ్య అని. అయితే ఇంకొక మాట చెప్పనా? వినయమే ఆభరణం వర్రా. అదెలాగో ఈ పద్యం ద్వారా మీకు చెప్తాను. అంటే అందరి దగ్గర కూడా అణగి మణిగి ఉండాలి. ఇదే మనిషికి నిజమైన ఆభరణం. ఏనాడైనను వినయము మానకుమి మత్సరమున మనుజేసులతో పూనకుమ అసమ్మతము బహుమానమును పొందుము అదియ మతము కుమార. ఈ పద్యం నేను చిన్నప్పుడు కుమార శతకంలో చదువుకున్నానర్రా. శతకాలు ఏవైనా తీసుకోండి, అన్నీ మనకు నీతినే బోధిస్తాయి. మీరు తీరుకున్నప్పుడల్లా చక్కగా శతక పద్యాలు చదువుకోండి. దానివల్ల మీకు జ్ఞానం పెరుగుతుంది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, శతకాలు చదవండర్రా. సరే, ఈ పద్యానికి కూడా అర్థం చెప్తా వినండి. ఎంతటి వారికైనా వినయాన్ని మించి ఆభరణం ఉండదు. ఈర్ష్య అసూయలతో ఎవరితోనూ కలహాలకు దిగకూడదు. పేదవారి కోపం పెదవికి చేటు అనే సామెత విన్నారర్రా? ఏమిటి తాతయ్య, కోపమేమిటి, పెదవికి చేయటేమిటి? అదే చెప్తా వినండి. కోపం మీద మనం పెదవి కొరుక్కుంటాం, పెదవి చిట్లిపోతుంది, రక్తం వస్తుంది తప్ప వీడు సాధించేది ఏదీ ఉండదు. అందుకని పేదవారి కోపం పెదవికి చేటు అంటారు. దీనిని దృష్టిలో పెట్టుకుని పెద్దలు మనకంటే పైవారితో వ్యవహారం నడిపేటప్పుడు ఎప్పటికీ వినయాన్ని వీడకూడదు, ప్రతివాదనలు చేయకూడదు. ఇలా మెళకువతో మెలిగితేనే గౌరవ మర్యాదలు ఉంటాయి అంటూ మనకి ఎన్నో నీతులు నేర్పారర్రా. ఒరేయ్ విశ్వంబర్, ఉలిక్కిపడి చూశాడు విశ్వంబర్. చూడు నాన్న, మిగిలిన పిల్లలు ఎలా కూర్చున్నారు, నీవెట్లా కూర్చున్నావు? పెద్దల ముందు ఎప్పుడూ కాలు మీద కాలు వేసుకుని కాలు ఊపుతూ అలా దర్జాగా కూర్చోకూడదు. అది మర్యాద కాదు. ఒకవేళ నువ్వు ఒంటరిగా కూర్చున్నా, నీకంటే పెద్దవాళ్ళు వచ్చినప్పుడు నీ ముందు నుంచి నడుస్తున్నప్పుడు వాళ్లకు నీ కాళ్ళు తగలకుండా జాగ్రత్త వహించి సర్దుకుని కూర్చోవాలి, తెలిసిందా? అందరిలా కూర్చోడానికి అనుగుణంగా ఒక పద్యం చెప్తాను వినండి. పెద్దలు విచ్చేసినచో బద్ధకముననైన దుష్ట పద్ధతినైనన్ హద్దెరిగి లేవకున్నన్ మొద్దువలంచూతురతని ముద్దు కుమారా. ఏనాన్న, పెద్దవాళ్ళు వచ్చినప్పుడు ఏదో ఒక భావం, అది బద్ధకం కావచ్చు, అహంకారం కావచ్చు, లేవకుండా అలాగే బండలా కూర్చుంటే ఎంత మొద్దురా వీడు అనుకుంటారర్రా. ఇది మాట వింటూనే విశ్వంభరు కొంచెం సిగ్గుపడ్డాడు. నాన్న, సిగ్గుపడకు, విషయం తెలియాలని నీకు చెప్తున్నానంతే అన్నారు తాతయ్య. మరి ఇంకేం చెప్తారు తాతయ్య ఈ పూట? ఇదిగో వస్తున్నా అసలు విషయంలోకి. మీకందరికీ మీ అమ్మలంటే ఎంతో గౌరవం కదా. అమ్మ గురించి నేనొక కవిత వినిపిస్తానర్రా. చాలా జాగ్రత్తగా వింటారా? అలాగే తాతయ్య, అమ్మ గురించి చెప్తే ఎందుకు వినం, మాకెంతో ఇష్టం. అయితే వినండి ఈ కవిత. అక్షరంబులలోని తొలి అక్షరంబే అమ్మ అను మాటకు ఆధారమై ఉండు.
అమ్మ నేర్పడి పదములే అవనిపైన అక్కరకు వచ్చు అది నిక్కంబు నీ వెరుంగ. ఓనమాలు నేర్పించ ఓపికగా కూర్చుండి చేతికి పలుపిచ్చి చేపట్టి వ్రాయించు. తల్లియే తొలి గురువు తనయులకును అట్టి గురువున కంజలి ఘటించనబ్బు చదువు. వెన్న ముద్దలు పెట్టుచు కన్నతల్లి సున్నితంబుగ చెప్పు సుద్దులెన్నో. చిన్న చిన్న మాటలు చిరునోట విన్న అమ్మ చెందడి ఆరాటమెన్న మిన్న. ఇక్కడ ఆరాటం అంటే ఆనందం అన్నమాట. ఆటలోనను జోల పాటలోన మంచి మాటల మర్మమే మనసు తెలియ. అమ్మ చెప్పును చదువుల అవసరంబు అమ్మ మాటను మది నమ్మి మసలు కొనుము. చారు పప్పు నెయ్యి చాలినంత కలిపి గారవంబుగ పెట్టు గోరు ముద్దలు తల్లి. ఆ అమ్మ చేతి వంట కమ్మదనము చెప్ప ఆరున్నొక రుచి అవతరించెను ఈ అవనిలో. అమ్మ విలువ తెలిసి దేవుడే చిన్నపోయి అమ్మ కలదు పృథ్వీనందందరకును. మరి ఆ అమ్మ లేకున్న నాకు న్యాయమెట్లనుచు అమ్మ కడుపున చొచ్చే ఒక అవతార పురుషుడగుచు. అమ్మ ప్రేమతత్వానికి అర్థమెంచుటెంతనో అంతులేని ఆకాశానికి హద్దులు వెతుకుట అంతనే. ఈ కవిత మీకు అర్థమైందనుకుంటాను. ఎందుకంటే అన్నీ చిన్న చిన్న పదాలే కదా, మీరు మీ అమ్మ దగ్గర పొందిన అనుభవాలే. అయినా తాతయ్య ఒక్కసారి చక్కగా వివరించి చెప్పు అన్నారు మనవలు. ఓ తప్పకుండా చెప్తాను, ఓపిగ్గా వినండి. ఏమీ లేదర్రా, ఏమిటి ఎప్పుడు తాతయ్య ఏదో చెప్తున్నాడని నిర్లక్ష్యం చేయకండి. మీకు అన్నీ మంచి విషయాలు చెప్పాలి అని నా తాపత్రయం. మీరు అక్షరాలు నేర్చుకునేటప్పుడు ఆ నుండి ఆరంభిస్తారు కదా, ఆ అనే అక్షరంతోటే అమ్మ అనే పదం ప్రారంభమవుతుంది. అమ్మ చదువు నేర్పేటప్పుడు ఓనమాలు వ్రాయిస్తుంది. ఆమె మనకు తొలి గురువు. ఆమెకు నమస్కరించి చదువు ఆరంభిస్తే మనకు చదువు వంటపడుతుంది. అమ్మ చిన్నతనంలో పిల్లలకు పెట్టేది పొద్దున్నే వెన్న ముద్దలు. ఆ వెన్న నోట్లో పెడుతూ సున్నితంగా బుద్ధులు చెప్తుంది. ముద్దు ముద్దు మాటలు. పిల్లలు మాట్లాడుతుంటే ఆమె పడే సంతోషం ఇంతా అంతా కాదు. జోలపాటలు పాడినా, మీతో ఆటలాడించినా, మంచి మాటలు చెప్తూ చదువుల అవసరం తెలియచేస్తుంది. అటువంటి అమ్మ చెప్పే మాటలు మీరు చక్కగా నమ్మి ఆచరించాలి. అమ్మ అన్నం పెట్టేటప్పుడు పలుచగా చేసిన చారు పోసి అందులో ముద్దపప్పు కలిపి నెయ్యి వేసి చక్కగా కలిపి ప్రేమతో గోరు ముద్దలు పెడుతూ ఈ ఒక్క ముద్ద తిను అంటూ ఎంత ఆప్యాయంగా తినిపిస్తుంది. ఆ అమ్మ చేతి వంట ఎలా ఉంటుందో తెలుసా? కమ్మగా ఉంటుంది. ఆ రుచి ఎక్కడా మనకు దొరకదు. మనకి ప్రకృతిలో 6 రుచులున్నాయి. అంటే అవి కటు, కషాయ, తిక్త, ఆమ్ర, లవణ, మధురాలు అంటారు పెద్ద పెద్ద పదాల్లో. కటు అంటే కారం అన్నమాట. కషాయం అంటే వగరు, తిక్త అంటే చేదు, ఆమ్ర అంటే పులుపు, లవణ అంటే ఉప్పు, మధుర అంటే తీపి. ఈ 6 రుచులు ఉగాది నాడు మనం పచ్చట్లో చేసుకుంటాం కదా, అవే ఇవి. కానీ ఒక వేరే రుచి అమ్మ పెట్టే ఆహారం 6/1 అంటే 7వ రుచిగా కమ్మగా అద్భుతంగా ఉంటుంది. అందువల్ల అమ్మ చేతి గోరి ముద్దకి సాటి ఏదీ రానే రాదు. అమ్మంటే అంత మహాత్యం ఉందా అని అసలు భగవంతుడే ఆశ్చర్యపోయాడట. పుడమపై జనులందరికీ, జీవులందరికీ అమ్మ ఉంది, నాకు మాత్రం అమ్మ లేదే, ఇదంతా అన్యాయం అని చిన్నబుచ్చుకుని అమ్మ ప్రేమ పొందాలని ఆ దేవుడే అవతార పురుషుడులాగా ఒక అమ్మ కడుపున పుట్టి ఈ లోకంలోకి వచ్చాడర్రా. పిల్లలు వినండి, అమ్మ మహత్యం ఎంత గొప్పదో. ఇంకో విషయం చెప్పనా? అమ్మ ప్రేమ ఎంత అని మనం కొలవలేం, ఇతరులతో పోల్చలేం. హద్దులేని ఆకాశానికి హద్దులెక్కడా అని అనుకోవడం ఎంతో, అమ్మ ప్రేమ లెక్కగట్టడము కూడా అసాధ్యమైన విషయం. అలాగే ఆకాశానికి ఎక్కడా ముగింపు ఉండదు, అలాగే అమ్మ ప్రేమకి ఎక్కడా అంతుండదు. అమ్మ ప్రేమనే అంతులేని ప్రేమ అంటారు. ఈ సత్యమెరిగి మీరు మీ అమ్మలను గౌరవించండి, వాళ్ళు చెప్పిన మాట వినండి అని చెప్పగానే, తప్పకుండా తాతయ్య, అమ్మ ఇంత గొప్పదని మాకు నీ మాటల్లో తెలిసింది. రోజు కంటే మీరు ఈరోజు చెప్పిన కవిత చాలా బాగా అర్థమైంది తాతయ్య. తప్పకుండా మేము మా అమ్మని గౌరవిస్తాము అంటారు. అందుకే అంటారరా, నా మాతృదేవ సమో అంటే తల్లితో సమానమైన దైవం ఎక్కడా లేదు అని. ఇంకా తల్లి తరువాత సమాన గౌరవనీయుడు తండ్రి అన్నమాట. మీ బాగోగుల్ని ఎంతో బాధ్యతగా నెరవేర్చేవాడు. తండ్రి కూడా దైవంతో సమానమే. ఇక్కడ దైవం అంటే ఒక శక్తివంతమైన వ్యక్తి అని అర్థం అన్నమాట.
వీరిద్దరి తరువాత మనం గౌరవించవలసినది గురువు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ అని కదా మనం పెద్దలు చదువుతుంటే వింటున్నాం. ఇవన్నీ అప్పుడప్పుడు వింటున్న విజయసింహ పెద్ద కొడుకు అంబరీష్ కలగజేసుకున్నాడు. గబగబా దగ్గరకు వచ్చాడు. ఏమిటి నాన్నా, రోజూ పొద్దస్తమానం పిల్లల్ని ముందరేసుకుని మీ ఆరోగ్యం కొంచెం కూడా లెక్క పెట్టకుండా ఏవేవో పాఠాలు చెప్తుంటారు. ఈ వయసులో మీకు ఎంత విశ్రాంతి అవసరం చెప్పండి? పాఠశాలలు, ఉపాధ్యాయులు పాఠాలు చెప్పడానికి ఉన్నారు కదా, మీకెందుకు ఈ ప్రత్యేక శ్రమ అంటారు. దానికి తండ్రి, అవునురా, ఈ వయసులో నాది ఒక రకమైన సంపాదన, అది నీకు అర్థం కాదు అంటాడు. సంపాదన అదెలా అవుతుంది నాన్న? మీ ఆరోగ్యం దెబ్బతినడం తప్ప అంటాడు అంబరీష్. విజయసింహ, కాదురా, నా మనుమలకి నేనేదీ అతిగా సంపాదించి పెట్టలేకపోయా. నేను చెప్పే నీతివాక్యాలే వాళ్ళ అభివృద్ధికి తోడ్పడి సత్ప్రవర్తనతో జీవిస్తారని నా తపన. అదే నేను వారికి పంచే ఆస్తి. రేపు మీరు మీ మనుమలకు ఏమీ చెయ్యరా? నాకు మాత్రం వేరే పనేముంది? తిన్నది అరగాలి కదా, 4 మంచి మాటలు చెప్తే ఒక్కటైనా చెవిలో పడుతుందేమో అని నా తాపత్రయం అన్నారు విజయసింహ. సరే, మీ ఇష్టం నాన్న, నీ ఆరోగ్యం ఎక్కడ దెబ్బతింటుందో అనే భయం తప్ప నేను మిమ్మల్ని ఏమీ అనడం లేదు అంటూ నెమ్మదిగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు పెద్ద కొడుకు. వాడు నా మీద గౌరవం కొద్దీ అలా అన్నాడు. వాడన్న మాటలో తప్పు పట్టను, నా ఆరోగ్యం గురించే కదా వాడన్నాడు. అయినా వినండ్రా, ఈ శరీరంలో ఈ పంచేంద్రియాలు పనిచేసినంత దాకా ఏదో ఒకటి ఎవరికో ఒకరికి చెప్తూ ఉండాలి అనేది నా నిర్ణయం. అయ్యో, తప్పకుండా చెప్పండి తాతయ్య, మీరు కాకపోతే మాకెవరు చెప్తారు? మాకు సెలవులే కదా, పాఠశాలలు తిరిగి తెరిచేదాకా మీ దగ్గర ఇలా ఏదో ఒకటి రోజు నేర్చుకుంటాం. మీ దగ్గర నేర్చుకున్నవన్నీ మా పాఠశాలలో ఫ్రెండ్స్కి కూడా చెప్తాం. వాళ్ళని ప్రశ్నిస్తూ ఉంటాం, వాళ్ళకు కూడా కొత్త విషయాలు చెప్తుంటాం. మా స్నేహము పెరుగుతుంది, మా జ్ఞానము అభివృద్ధి చెందుతుంది. మా ఉపాధ్యాయులు కూడా రోజూ పెద్దవాళ్ల దగ్గర ఏమన్నా తెలుసుకోండర్రా అని మాకు చెప్తూనే ఉంటారు అన్నాడు పెద్ద మనమడు శశిధర్. సరే వినండర్రా, ఇంకొక 2 పద్యాలు గుర్తొచ్చాయి, చెప్తాను. చెప్పండి తాతయ్య. చూడండి, పట్టుదలంటే ఎలా ఉండాలో తెలుసా? పట్టు పట్టరాదు, పట్టు విడువరాదు, పట్టెనేని బిగియ పట్టవలెను, పట్టి విడుచుకన్న పరగ చచ్చుట మేలు, విశ్వదాభిరామ వినురవేమ. దీని తాత్పర్యం ఏంటంటే, పట్టుదల ఎలా ఉండాలో మనకి ఈ పద్యం చాలా చక్కగా చెప్తుంది. ఎందుకు, ఏమిటి అని ఒక నిర్ణయించుకున్న తరువాతే దానిని సాధించాలనే పట్టుదల మనకి రావాలి. ఒక్కసారి పట్టామా ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని విడిచిపెట్టకూడదు. పట్టిన పట్టున మధ్యలోనే విదిలేయడమంటే మనిషికి మరణంతో సమానం అన్నమాట. బ్రతికి ఉన్నా ఒకటే, పోయినా ఒకటే. పట్టుదలకు అంత విలువ ఇవ్వాలి. ఇది చెప్పగానే మనవలందరూ, తాతయ్య తాతయ్య, మా మాస్టర్ కూడా ఈ పద్యం చెప్పి ఎప్పటికీ పట్టుదల విడిచిపెట్టకండర్రా అని చెప్పారు. ఇప్పుడు మీరు మళ్ళీ చెప్పారేమో, అదంతా గుర్తొస్తోంది అంటాడు ధరణీశ్వర్. మేము కూడా మా తరగతిలో పరీక్షలలో మొదటి ర్యాంకు సాధించాలి అనే పట్టుదలతో ఉన్నాం అనే మనవలు శశిధరు, విశ్వంబరు, ఋషికేశు అందరూ ఒక్కసారి చెయ్యెత్తి ఏదో సాధించినట్లుగా పలుకుతారు. దానికి విజయసింహకి ఎంత ఆనందం. ఇంకొక పద్యం చెప్పనర్రా? చెప్పు తాతయ్య, దానిదే ఉంది. ఇందులో సహనం గురించి చెప్తున్నానర్రా. చెప్పండి తాతయ్య. తడవోర్వక వడలోర్వక కడవేగం బడిచిపడిన కార్యం బగునే, తడవోర్చిన వడలోర్చిన చెడిపోయిన కార్యమల్ల చేకురు సుమతి. ఇది సుమతి అని ఒక శతకం బద్దెన అనే ఆయన రచించాడర్రా. కొన్ని సందర్భాలలో సహనంగా ఉంటేనే మనకి ఎంతో విజయం కలుగుతుంది. అదేమిటో చెప్పనా? ఆలస్యాన్ని, శరీరం శ్రమను తట్టుకోకుండా తొందరపాటును ప్రదర్శించకూడదు. అంటే దేనికి తొందరపడకూడదు అని అర్థం. ఈ హడావిడి తగ్గించుకుని ఈ రెంటిని, అంటే ఆలస్యాన్ని, శరీర శ్రమని, రెంటిని తట్టుకుంటూ మీరు ముందుకు వెళ్ళారా, ఎంత చెడిపోయిన పనైనా సరే చక్కగా విజయవంతంగా పూర్తవుతుంది. అనగానే నా తెలుగు పుస్తకంలో ఈ పద్యం ఉందహో తాతయ్య, పరీక్షలో ఈ పద్యం గురించి నాకు ప్రశ్న కూడా వచ్చింది. నాకు పూర్తిగా అర్థం కాలేదప్పుడు వదిలేశాను. అబ్బా, ఈ పద్యం మీరొక 15 రోజుల ముందు గనక చెప్పి ఉంటేనా నాకు ఫుల్ మార్క్స్ వచ్చేవి అనుకుంటూ, అయినా ప్రశ్నలు బాగానే వ్రాసానులేండి అంటాడు ఋషికేశ్.
గతించిన దానికి ఎప్పుడూ చింతించకూడదురా వృషికేశ్. నీకు చిత్తశుద్ధి ఉంది గనక ఇక ముందు పోరాడి సాధించు. మనిషి ఎప్పుడూ నిరుత్సాహం అనేటువంటిది చెందకూడదు. కనుక పోరాడి సాధించాలి. మనిషి ఎప్పుడూ నిరుత్సాహంగా ఉండకూడదు. ఉత్సాహశక్తే మన జీవితాలను ముందుకు నడిపిస్తుంది. దానివల్ల కార్యసిద్ధి కలుగుతుంది అనగానే, సరే తాతయ్య, చాలా ఆలస్యమైపోయింది, ఎన్నో చెప్పారు, పాపం మీరు అలసిపోయి ఉంటారు, విశ్రాంతి తీసుకోండి, మళ్ళీ రేపు మీ దగ్గరికి వస్తాం అని వెళ్ళిపోతారు. విజయసింహ లేచి చేతికర్ర పట్టుకుని, ఇందుమతి ఎక్కడున్నావు, కాసిన మంచినీళ్ళు తీసుకురా, నోరెండుకుపోతున్నట్లుంది అని పిలవగానే ఆవిడ గొణుక్కుంటోంది. చెబితే వెండు. ఈయన పొద్దుటి నుంచి ఆ మనమలే సర్వస్వం అనుకని చేత కాకుండా ఏవేవో పాఠాలు ఏకధాటిగా చెప్తుంటే నోరెండుకుపోక ఏమవుతుంది అని గొణుక్కుంటూ మంచినీళ్లు తెచ్చి ఇచ్చిందావిడ. ఇవాళ ఇక చెప్పనులే, పిల్లలే రేపు అని చెప్పి వెళ్ళిపోయారు అంటాడాయన. మీ ఇష్టం. పొద్దున్న మన పెద్దోడు అంబరీష్ కూడా అంతలా చెప్పాడు. మీకు సమయం గడవాలి అని అందరికీ తెలుసు గాని ఏకధాటిగా పిల్లలతో అలా మాట్లాడుతూ ఉంటే నోరు నవ్వకుండా అలా పాఠాలు చెబుతూ పోతే ఏం బాగుంటుంది? ఏదో రోజుకి 10 నిమిషాల్లో ఎంతో ఒక సమయం పెట్టుకోవాలి గాని శ్లోకాలు, పద్యాలు, అర్థాలు, తాత్పర్యాలు ఏమిటండి ఇదంతా? మీ ఆరోగ్యం మాత్రం క్షీణించదు అంటూ మందలిస్తుంది ఇందుమతి. సరే 3 రోజులు అలాగే చేద్దాం అనుకున్నాడు విజయసింహ. ఒక్కడే కూర్చుని మనవల్ని పిలవకుండా ఏవేవో పుస్తకాల ముందరేసుకొని తిరిగేస్తూ, మధ్య మధ్యలో కర్ర పట్టుకుని అటు ఇటూ తిరుగుతూ, జ్ఞాపకం వచ్చినప్పుడల్లా పరంజ్యోతిని తన దగ్గరికి తెప్పించుకుంటూ ముద్దాడుతూ ఇలా గడిపాడు గాని మనమలు దగ్గరికి రాకపోతే ఏదో లోటు ఆయనకి. 3 రోజుల తర్వాత ఉండబట్టలేక ఏమర్రా ఏమయ్యారు అంటూ అందర్నీ పిలిచాడు. వాళ్ళు కూడా గంతులేసుకుంటూ సెలవుల తర్వాత స్కూల్కి వచ్చినట్టుగా తాతయ్య దగ్గరకు వచ్చేశారు. ఒక్కొక్కరిగా వాళ్ళు వస్తుంటే వాళ్ళ రాకే ఆయన శ్రమని సగం తగ్గించేసింది. రండిరా రండి, 3 రోజుల నుండి మీకు ఏదో ఒకటి చెప్పకపోయేసరికి నాకు పిచ్చెక్కినట్టుందర్రా అంటాడు. వెంటనే పెద్ద మనవడు శశిధరు, ఏదో ఒకటి చెప్పండి తాతయ్య, మొన్నటి నుంచి మా నాన్న మిమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు వెళ్ళొద్దు అంటే మేము రాలేకపోయాం, అంతకంటే ఏం లేదు తాతయ్య. సరేరా, ఇప్పుడు నేను మీరెందుకు రాలేదు అని అడగట్లేదు. ఈరోజు నాకు ఒక శ్లోకం జ్ఞాపకం వచ్చింది, అది మీకు చెప్పకపోతే మర్చిపోతానేమో, ఎప్పుడు చెప్పేద్దామా అని ఎదురు చూస్తున్నాను. హఠాద్ ఆకృష్టానాం కతిపయ పదానాం రచయిత కవి స్పర్ధాలుశ్చేదహ కవినావస్య వచస భవేదదృశ్యో వాపి ప్రకృతికుటిలే కాపి న కలౌ ఘటానాం నిర్మాయ త్రిభువన విధాతుశ్చ కలహాః. అబ్బో, చాలా కష్టంగా ఉంది తాతయ్య, ఏం తెలియట్లేదు. అదేనర్రా, దీన్ని ఆలోచనామృతము అని అంటారు. అంటే హఠాత్తుగా ఏదో ఒక ప్రతిభ మనకి ఉందనుకోండి, దానితోటి కొన్ని పదాలు వాక్యాలు రచించేసేసి ఒక ఆలోచనామృతంగా అద్భుతంగా ఉత్తమ కావ్యం లోకానికి అందించేశాను అని తనని ఉత్తమ కవితో పోల్చుకోవడం ఏం ధర్మం కాదర్రా. తెలిసిందా? ఏదైనా తెలిస్తే నాకు సంపూర్ణ పరిజ్ఞానం ఉంది అనుకోకూడదు. మనకంటే అనుభవంలో మహానుభావులు ఎంతోమంది ఉంటారు, వాళ్లతో మనం అసలు పోల్చుకోనే కూడదు. అవును తాతయ్య, నిజమే చెప్పవుగా, వినయం విభూషణమని. మీతో ముచ్చటిస్తూ ఏదో తెలిసింది చెప్తూ కాలం గడుపుతున్నానంటే నాదా వయస్సు అయిపోయింది, ముసలితనం, వేరే స్నేహితులు లేరు, అలవాట్లు లేవు, ఏమి చేయడానికి చేతకాదు, బతికున్నంతకాలం తినడం అరిగించుకోవడం, అయినంతలో అయినంత మూలుగుతూ ముక్కుతూ పరాధీనుణ్ణి కాకుండా కాలం గడపానని నా మనోవేదనర్రా. అందుకే మీతో స్నేహంగా ఉండడానికి ఆరాటపడతాను. అందుకే తెలిసినవన్నీ ఎప్పుడు మీకు చెప్పేయాలా అనుకుంటూ ఉంటాను. ఇంకొక శ్లోకం చెప్పనా అన్నాడు. ఓహో, ఇప్పుడే తాతయ్య అన్నారు పెద్దతనం వల్ల కాలం గడపాలి అని మీకన్నీ చెప్తానర్రా అని. విందాం, లేకపోతే పాపం తాతయ్య బాధపడరు అనుకుని అందరూ చెప్పండి తాతయ్య, చెప్పండి తాతయ్య. రాజవత్ 5 వర్షాణి 10 వర్షాణి దానవత్ ప్రాప్తేషు 16 వర్షే పుత్రం మిత్రవదాచరేత్. అంటే పిల్లల్ని ఎలా పెంచాలో తెలుసా? మొదట 5 సంవత్సరాల వరకు ఒక రాజకుమారుణ్ణి లాలించినట్లుగా ప్రేమతో లాలిస్తూ పెంచాలి. ఆ తర్వాత 10 సంవత్సరాలు సద్గుణాలు అలవర్చుకోవడం కోసం
ఒక తప్పు చేస్తే దండించినా కూడా ఏం తప్పు లేదు. అంటే దండన కూడా తీసుకోవాలి అన్నమాట. 16 సంవత్సరాలు వచ్చినప్పటి నుంచి ప్రాప్తేషు షోడశే వర్షే 16 వర్షాలు అంటే వర్షం అంటే సంవత్సరం. పుత్రం మిత్రవదాచరేత్ కొడుకైనా సరే ఒక మిత్రుడులాగా మాట్లాడాలి, స్నేహితుళ్లాగా అతడితో మాట్లాడాలి తప్ప ఏదో నాకు అధికారం ఉంది నేను చెప్తాను అనుకోకూడదు. అనగానే గొల్లుమని నవ్వుతారు పిల్లలు. ఎందుకురా అంటే, అయితే మేమందరం ఇప్పుడు కొంచెం 4 దెబ్బలు తినే వయస్సు, అది దాటి నీకు స్నేహితులమైపోయే వయస్సులోకి వచ్చేస్తున్నామన్నమాట. అవునర్రా. ఇంకొకటి చెప్తా వినండి. పంచభూతాత్మకే దేహే ఆహారే పాంచభౌతికే విపక్వ పంచదా సమ్యక్ గుణాన్ స్వాన్ అభివర్ణయేత్. అంటే ఆహారం ఏ రూపంలో ఉన్నా సరే అది పంచభూతాత్మకము అంటారు. అంటే ఏమిటి తాతయ్య? ఇప్పుడు ఏ ఆహారమైనా అది జాతి సంపద, నీళ్లు కూడా జాతి సంపదే. మనం డబ్బులిచ్చి కొనుక్కున్నాం కదా అని వృధా చేస్తామా? అవసరం ఉన్నంతవరకే ఆహార పదార్థాలైనా నీళ్లైనా మనం వాడుకోవాలి. అంటే ఇక్కడ పొదుపుని గురించి తాతయ్య చెప్పడం ప్రయత్నిస్తున్నారన్నమాట అనుకుంటున్నారు పిల్లలు. అవునర్రా. అవసరానికి మించి అన్నం, కూరగాయలు, వంటకాలు ఓహో వండి పాడేసుకోకూడదు. పంచభూతాలైన పృథ్వీ, జలము, తేజస్సు, వాయువు, ఆకాశం అంటే అర్థం తెలుసా? పృథ్వీ అంటే భూమి, జలం అంటే నీరు, తేజస్సు అంటే కాంతి, వాయువు అంటే గాలి, ఆకాశం అంటే మనకి కనిపించే శూన్యభాగం. వీటిని చాలా పొదుపుగా జాగ్రత్తగా వాడుకోవాలి. ఎందుకంటే పూర్వకాలానికి ఈ కాలానికి చాలా తేడా వచ్చేసిందర్రా. ఇప్పుడు జనాభా తక్కువ, అప్పుడైతే జనాభా తక్కువ, నీటి వనరులు ఎక్కువగా. కాలం మార్పుతో నీటి కొరత వచ్చేసింది, జనాభా పెరిగిపోయింది. తాతయ్య, మా పుస్తకంలో ఒక పదం ఉంది తాతయ్య, దాని అర్థం అడిగితే ఎవరూ చెప్పట్లేదు, నువ్వు చెప్పు అని. అదేమిటో చెప్పమ్మా అంటాడు ఆనందంతో తాతయ్య. అప్పుడు ముసలం కిసలాయతే అని ఉంది తాతయ్య అంటారు. దానికి ఆయన అర్థం చెప్తూ, ముసలం అంటే రోకలిరా, కిసలయం అంటే చిగురు, అంటే ఎండిపోయిన పరికరం రోకలి. అది ఎప్పుడైనా చిగురుస్తుందా? అదెందుకు చెప్పారంటే, మనసు మొద్దుబారిపోయిన వ్యక్తికి లేకపోతే మూర్ఖుడికి బుద్ధి వచ్చే అవకాశం లేదు అని తెలియజేయడానికి ఉదాహరణగా చెప్పే ఆ పదం అర్రా, అంతకంటే ఏమీ లేదు. సరే తాతయ్య, మరి ఇంకోటి కూడా చెప్పనా? చెప్పండి. దివ్యం చూతఫలం ప్రాప్య నగర్వం యాతి కోకిలః పీత్యా కర్దమపానీయం భేకో బకబకాయతే. భలే ఉంది తాతయ్య ఈ శ్లోకం. బకబకాయతే ఏంటి? అదేనరా, వినండి. మధురమైన మామిడి పండ్లు తింటుంది కోకిల, కానీ దానికి ఏమాత్రం గర్వం, అహంకారం ఉండదు. వినయంగా ఉంటుంది, మధురంగా పాడుతుంది. కానీ కొద్దిపాటి బురద నీరు తాగుతుందర్రా కప్ప, దానికే ఓ మిడిసి పడిపోతూ భేకో బకబకాయతే బెకబెక బెకమంటూ అరుస్తూ ఉంటుంది. పిల్లలు కూడా బెకబెక బెకమంటూ ఒక్కసారి నవ్వడం మొదలుపెట్టారు. మరీ అంతా ఉత్సాహపడకండి, ఇప్పుడు నా చుట్టూ కప్పలు చేరతాయి అనుకుంటూ, సరే తాతయ్య, బాగుంది, భలే భలే, మాకు అర్థమైంది అంటారు పిల్లలందరూ. 100 చేతులతో సమస్తాన్ని సంగ్రహించుకొని 1000 చేతులతో దానం చెయ్యాలి. కర్తవ్య కర్మలలో దినదినాభివృద్ధి చెయ్యి అంటూ మనిషిని ప్రేరేపించే జీవిత సత్యమర్రా ఇది. మనిషి సాధికారికతతో నిలిచే మొట్టమొదటి అడుగు కర్తవ్యం. ఇది బాగా గుర్తుపెట్టుకోండి నాయనలారా. భవిష్యత్తు మీది. మంచి పేరు గడిస్తూ మీరు అభివృద్ధి చెందాలని నా ఉబలాటం. మంచి తాతయ్య, నీ కోరిక మేం తప్పకుండా నెరవేరుస్తాం. ఒక్క మాట చెప్పి ఇవాల్టికి ఆపేస్తాను. సరే తాతయ్య, ఇక చాలుగానా, ఒక్కటి ఏమిటో చెప్పేయండి. యతి హృదయమశుద్ధం తస్య సర్వం విరుద్ధం. అంటే చిత్తం కళంకమైన వారికి సర్వం విరుద్ధంగానే ఉంటుంది అని దీని తాత్పర్యం. ఇక్కడ యది హృదయం అశుద్ధం, ఒకవేళ చిత్తము గనక శుద్ధముగా లేకపోతే అని అర్థం. అంటే మనసు ఎప్పుడు స్వచ్ఛంగా ఉండాలర్రా, జాగ్రత్తగా పెట్టుకోండి అంటూ వాళ్ళని పంపించేస్తారు విజయసింహం. ఆయన కుర్చీలో పక్కన మరచెంబులో పెట్టి ఉంచిన మంచినీళ్లు తాగి చెంబు మూత పెట్టి పక్కకు పెట్టి నెమ్మదిగా కుర్చీలో వాలిపోతారు. రోజూ ఇదే తంతు. విజయసింహకు పొద్దు గడవదు. కొడుకులేమో శ్రమపడద్దంటారు, భార్య ఏమో ఎందుకొచ్చినదండి అని నిష్ఠూరాలాడుతూ ఉంటుంది.
కాలక్షేపానికి ఆయనకు దేవుడిచ్చిన వరంలా నలుగురు మనవలు, ఇటీవల ఓ మనవరాలు. మనవరాలతో ఏదో కొంచెం సమయం గడిచినా తృప్తి ఎక్కడ దొరుకుతుంది అంటే మనవలకి చెప్పేటప్పుడే. తన శ్రేయస్సు కోరి కొడుకులు వద్దన్నా వాళ్ళింట్లో లేనట్లు తెలుసుకొని మనుమలనందర్నీ గబగబా పిలిచి ఏదో ఒక హితబోధ చేస్తూనే ఉంటారు విజయసింహం.